చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాకనికరము గల దేవా, మహాదయగలిగిన దేవా, నీ వర్తమానం మాకు ఇవ్వడానికి ఆత్మరూపిగా వేం చేసిన తండ్రి, మా నిమిత్తము సిలువ వేయబడి మృత్యుంజయుడివై తిరిగి లేచిన యేసు ప్రభువా, నిన్ను ప్రభువా నీ మాటలు వినడానికి దేవా, నిన్ను మేము అర్థం చేసుకోవడానికి, నీ మాటను పోలి నడుచుకోవడానికి దేవా, నీ దగ్గర కూర్చోవడానికి మేము వచ్చి ఉన్నాము. నాతో మాతో అందరితోనూ మాట్లాడమని జీవం కలిగిన వాక్యమయ్యున్నా మాట్లాడుచు ఉన్న యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో పేతురు గారు వ్రాసినటువంటి ఈ పుస్తకములో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, ఏ మనస్సాక్షి అట? నిర్మలమైన అంటే చాలా మరి పవిత్రము లేక ఇంకా చాలా గొప్ప స్థితి కలిగినటువంటి మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి కూడా ఎలా సమాధానం చెప్పాలట? సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో హృదయములో దాగి ఉన్న దేవుడే మనతో మాట్లాడతాడు. మనం ఏం మాట్లాడాలో ప్రభువే చూసుకుంటారు. హృదయముల్లో ప్రభువుని ఏం చేయాలంట? ప్రతిష్ఠించాలంట. హృదయాన్ని ఒకవేళ ఎవరితోనైనా ప్రతిష్ఠ చేసుకున్నారేమో ఈ రాత్రికాల సమయంలో, హృదయంలో ఎవరికైనా స్థానం ఇచ్చి ప్రభువుని ప్రక్కన పెట్టారేమో ఆలోచన చేసుకొని హృదయమందు ప్రభువును ఏం చేయాలంట? ప్రతిష్ఠ చేసుకోవాలి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులు అని లోకం మిమ్మల్ని దూషిస్తూ ఉందో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు అప్పుడు ఏం చేయబడతారంటే సిగ్గుపడతారు. ఎప్పుడు? క్రీస్తును మన హృదయములో ప్రతిష్ఠించినప్పుడు, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినప్పుడు, సిలువను ధ్యానించడానికి వచ్చినటువంటి మనము ప్రియులారా, సిలువ వైపుకు చూసినటువంటి మనము ఒక నిరీక్షణ, ఒక గురి కలిగిన వారమై ఉన్నాము. పై వచ్చిన భాగముల్లో చూస్తే, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? చాలామంది అంటారు, నేను చాలా మంచిగా ఉంటానండి, కానీ అన్ని నిందలు నాకేనండి అంటారు. చూడండి ప్రియులరా, ఆ నిందలన్నీ కూడా ఎప్పుడైతే నీ హృదయమందు క్రీస్తును ప్రతిష్ఠించావో ఆ నిందలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఎవరైతే నీ మీద నింద వేశారో, ఎవరైతే నిన్ను అపహసించారో వాళ్ళే సిగ్గుపడేటట్టుగా నీలో ఉన్న ప్రతిష్ఠించబడిన క్రీస్తే నీ పక్షంగా ఏం చేస్తారు? నిలబడతారు. అందుకే సిలువకు చాలా శక్తి ఉంది. సిలువ రక్తము ద్వారా జయముంది. సిలువ వేయబడిన క్రీస్తును మన లోపల మనము ప్రతిష్ఠించుకున్నట్లయితే గొప్ప స్థితిని మనము అందుకోగలము. ప్రియులరా, చాలామంది మనను ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు కూడా భయపడక ఏం చేయాలంట? సాత్వికముతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలట. చెయ్యని నేరం మీద పడుతూ ఉందనుకోండి, డంకా లేకుండా చెప్పాలి, నేనే నేరము చేయలేదు.
వాళ్ళు హేతువులు గనక అడుగుతున్నప్పుడు ప్రభువా నీవే చూసుకో అని మనము నిరీక్షణ కలిగి ఉన్నామనుకోండి, మనుషులెవ్వరూ మన పక్షాన ఉండరు, కానీ మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రభువే మన పక్షంగా ఉండి ఏం చేస్తారు, మనందరికీ కూడా జయం ఇస్తారు. సిలువ వేయబడినటువంటి క్రీస్తును నీ లోపల నీవు ప్రతిష్ఠించుకున్నట్లయితే క్రీస్తు వారు నీ పక్షంగా నిలబడతారు, నీకు సంపూర్ణ జయాన్ని ప్రసాదించువారై ఉంటారు. ప్రియులారా, రోమీలకు రాసినటువంటి పత్రిక భాగాన్ని మనము చదివినప్పుడు రోమాపత్రిక 7వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 18వ వచనములో నా యందు అనగా, చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు అంటే, నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మరి ప్రతి ఒక్కరిలో కూడా ఇదే హేతువు కనబడుతూ ఉంటుంది. నా యందు, నా శరీరమందు మంచిది ఏది కూడా నివసింపదని నేను ఎరుగుదును. ఏమని అవి రాశాడు అంటే, మేలైనది చెయ్యాలనే కోరిక కలుగుతుంటుందంట, కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. మేలు చెయ్యాలి అని అనుకుంటారు, కానీ చెయ్యరు. అర్థమైందండి? మానవ యొక్క నైజం ఏమిటి అని అంటే, మేలైనది చెయ్యాలనే కోరిక, ఇచ్చ ఉంటూ ఉంటుంది, కానీ చేయడానికి మాత్రం కొరసైపోతూ ఉంటారు, బిగబడుతూ ఉంటారు, చేయాలని ఆశ కలిగి ఉంటారు, కానీ శరీరం ఏం చేస్తుందంటే చెయ్యనివ్వదు. ఇంకొక మాట తెలియజేస్తూ అన్నాడు, నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. చెయ్యాలనుకున్న మేలేమో చెయ్యట్లేదు, చెయ్యకూడదు అనుకుంటూనే ఎందులో పడిపోతున్నాడు, కీడులో పడిపోతున్నాడు, కీడును చేస్తూ ఉన్నాడు, ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే, కానీ ఇకను నేను కాదు. అంటే ఈ రోజున సిలువను ధ్యానిస్తున్నటువంటి మనము కూడా మనలో దాగి ఉన్నటువంటి కోరికలన్నింటికి కూడా ఈ రోజున సిలువ వేయవలసిన వారమై ఉన్నాము. మనం అనుకోకుండానే ప్రియులరా, మనం ఒకటి అనుకుంటున్నాం, పాపం మనలో దాగి ఉండి ఇంకొకటి మన చేత ఏం చేస్తుందంటే చేయిస్తూ ఉంది. అర్థమవుతుందా అండి? కొన్నిసార్లు ప్రియులరా, ఏదైనా ఒక మంచి కార్యాన్ని చేయాలి అని అనుకుంటాం, తీరా చూస్తే ఆ కార్యాన్ని అక్కడ చెయ్యలేము. కారణం ఏమిటి? నీలో దాగి ఉన్న పాపము. నీ నైజము కాదు, కానీ నీలో ఉన్న పాపము, ఆ విపరీత బుద్ధిని ఈ రోజున మనం ఏం వెయ్యాలంటే సిలువ వెయ్యాలి. సిలువ క్రీస్తును ప్రియులరా ధరించుకున్నటువంటి మనలో దాగి ఉన్నటువంటి పాపానికి ఏం చేయాలంటే సిలువ వేసి దానిని సిలువ రక్తము ద్వారానే మనకి జయము కలుగుతుందని నమ్మాలి. పిలిపిలకు రాసినటువంటి పత్రిక భాగములో పౌలు గారు రాసినటువంటి మాటలు మనము చదివినప్పుడు 3వ అధ్యాయము 3వ వచనములో, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే ఏం పొందిన వారమట? సున్నతి పొందుచున్న వారము. కావాలనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలసిన యెడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. కానీ మనం ఏం పొందుకుని ఉన్నాము? సున్నతి పొందిన వారమై ఉన్నాము. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, సున్నతిని గురించి తెలియజేస్తా ఉన్నాడు. శరీరమును ఆస్పదము చేసుకొని నివసించుట వేరు అని తెలియజేస్తున్నాడు. మరియు నేను నిందారహితుడను, నేను ప్రభువు నన్ను దర్శించినప్పుడు నాలో మంచి లేదని పౌలు గారు చెప్తా ఉన్నాడు. పౌలు గారికి మిట్ట మధ్యాహ్నపు వేళ యేసు ప్రభు వారు కనబడే వరకు కూడా ఆయనలో ఏమి లేదంట, మంచి లేదు. మనం ఒక శరణాన్ని పాడుతూ ఉంటాం, మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నీవు నన్ను ప్రేమించినావు. ఆహా, మనలో ఏ మంచి లేకపోయినా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? తన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మానవులందరిలో కూడా ఏముంది అని అంటే నైజ బుద్ధి, విపరీత బుద్ధి, పాప బుద్ధి. అయినా కూడా యేసువారు మనల్ని ఏం చేస్తున్నారు?
ప్రేమిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఎలాంటి ప్రేమను ఆయన మనలో కనపరుస్తూ ఉన్నారంటే పౌలు గారు ఒప్పుకుంటున్నారు, నిజంగా నాలో ఏ మంచి కూడా లేదు, కానీ ప్రభు దర్శనమిచ్చినప్పుడు నాలో మంచి లేదు. మరి ప్రియులరా, దేవునితో మనము పరిశుద్ధత కలిగి ఉండాలని, దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంచి మనలను పరిశుద్ధులుగా మార్చడానికి, మనలను మంచివారిగా చేయడానికి దేవుడు మనకి తన ఆత్మను అనుగ్రహింపచేస్తూ ఉన్నాడు. అందుకని దైవాత్మ వచ్చినప్పుడట మనకి తేజస్సు వస్తుందట. పౌలు గారికి ప్రియులరా, సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏమని చెప్పుకుంటాం? సౌలు దుర్మార్గుడు అని, సౌలు మంచివాడు కాడు అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సౌలు కాస్త పౌలుగా పరిశుద్ధాభిషేకము పొందిన తర్వాత అతడి యొక్క ప్రియులరా హృదయముల్లోనికి దైవాత్మ ప్రవేశించినప్పుడు అతడు తేజోమయుడయ్యాడు. అతనిలోనికి జీవం వచ్చింది. హృదయ దుస్థితిని ప్రియులరా అతడు వదులుకున్నాడు. కానీ కొంతమంది చూడండి, మారాము అనుకుంటారు, కానీ ఏమాత్రం కూడా మార్పు చెందరు. ప్రియులరా, వాక్యం చెప్తా ఉంది, రోమీలకు రాసినటువంటి పత్రిక భాగములో మనందరికీ తెలిసిన మాట, 3వ అధ్యాయం 10 నుండి మనం చదివితే, నీతిమంతుడు ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు. నీతిమంతుడు లేడంట, గ్రహించువాడు కూడా లేడంట. అలాగే వెతుకువారు, దేవుని వెతికేవారు కూడా లేరట. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? దేవుని వెతకడానికి వచ్చామా, లేక ఇతరితర ఏ కార్యక్రమం కొరకైనా వచ్చామా? వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, నీతిని వెంటాడేవాడు లేడు. ప్రభు యొక్క దృష్టి ఏంటి అని అంటే నీతిని వెతకమని ప్రభు చెప్తా ఉన్నారు. కానీ నీతిమంతుడైన వాడు భూమి మీద లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించువాడు అస్సలు ఆగపడ్డం లేదు. గ్రహింపు అనేది మానవుల్లో లేదు. అందుకని యెషయా గారు రాసినటువంటి గ్రంథములో మనం చూస్తూ ఉంటాం, ఈ జనులు చూచుట మట్టుకు మాత్రమే చూస్తారట, కానీ తెలుసుకోరు. వినుట మట్టుకే వింటారంట, కానీ గ్రహించుకోరు. ఎందుచేత అంటే వారి కన్నులు మంద దృష్టి కలిగి ఉన్నవి, వారి చెవులు మందము అయిపోయినవి, వారి హృదయము క్రొవ్వు చేత మందమైపోయింది. అందుకే కన్నులైతే ఉన్నాయి కానీ వారు చూడరు, చెవులైతే ఉన్నాయి కానీ వినరు. ఇదే మాట మత్తయి గారు రాశారు. అలాగే ప్రియులరా, ఇదే మాటను మనం చూస్తాం అపోస్తలుల కార్యముల గ్రంథంలో కూడా యెషయా రాసినటువంటి మాటలు రాశారు. అందుకని యెషయా గారు ఏమంటారంటే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ప్రియులరా, ఆయన తెలియజేసినటువంటి సమాచారాన్ని నమ్మిన వాడెవడు? ఏ సమాచారం తెలియజేశాడు? యేసువారు పుట్టకముందే, యేసువారు ఇంకా ఈ లోకంలోనికి రాకముందే ఆయన మరణ చరిత్రను కూడా ఆయన పూర్తిగా విశదపరిచిన వారై ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, ప్రియులరా, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడు కూడా లేడు. ప్రియులరా, ఇంకా చెప్పాలంటే మేలు చేయువాడు ఒక్కడైనను లేడు, మేలు చేసేవాడు కూడా ప్రియులరా సమాజంలో లేడు. వారి గొంతుకు ఎలాంటిదంట? తెరసిన సమాధి. ఎలాంటిదండి? తెరసి ఉన్న సమాధి ఎలా ఉంటుంది చెప్పండి? తెరిసి ఉన్న సమాధి ఎలా ఉంటుంది? భయం. వారి గొంతుగా కూడా వాళ్ళతో పెట్టుకుంటే అమ్మో ఇంకేమైనా ఉందా అన్నట్టుగా వారి గొంతుక తెరసిన సమాధి. వారు నాలుకతో ఏం చేస్తారంటే మోసం చేస్తారట. నాలుకలు కూడా ఏం చేస్తాయి? మోసపు మాటలు, మోసపు పలుకులు. ప్రియులరా, వారు నాలుకలతో మోసం చేస్తారు. వారి నోటి నిండా కూడా మాట్లాడితే చాలు, నువ్వు అలా అయిపోవుగాక, నువ్వు ఇలా అయిపోదువుగాక, నీవు శపింపబడుదువుగాక. అందుకని వారు నోరు తెరిసిన సమాధి. మాట్లాడితే మంచి మాట నోట్లోండి బయటకు రాదు. చాలామంది నోట శాపనార్థపు మాటలు కనబడతా ఉంటాయి. ఒకనొక దినమంది ఇశ్రాయేలును శపించడానికి పనిగట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడు బిలాం ప్రవక్త. అబ్బాయ్, నేను ఏది చెప్తే అదే చెప్పాలి, కానీ నీ ఇష్టం వచ్చిన మాట నువ్వు చెప్పడానికి లేదు అని అన్నప్పుడు బిలాం అంటాడు, ఏమని శపించగలను? దేవుడు శపించలేదే.
ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే అని అన్నాడు. శపించే మనస్సు మనం కలిగి ఉండకూడదు. ఇంకా ఏమున్నాయంటే పగలున్నాయంట. మానవుల్లో ఏమున్నాయమ్మా? పగ తీర్చుకునేదాకా కూడా నిద్రపోరు చాలామంది. త్రాసుపాము అందరికీ తెలుసు. అది ఎవరి మీదైనా పగ పట్టింది అనుకోండి, తరిమి కొడుతుందట. ఒకవేళ దానికి అంక లేదనుకోండి, అదే బండకేసి తన నెత్తిని కొట్టుకొని చనిపోతుందట. అది పగ. అందుకనే వాక్యం చెప్తా ఉంది ప్రియులరా, ఏమనంటే ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది అన్నాడు. ప్రేమేమో మరణమంత బలవంతమైనదట. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు తన ప్రాణాన్ని అయినా లెక్క చేయక మన కొరకు ఈ లోకములోనికి వచ్చి వేశారు. కానీ పగ తీర్చుకునే మరి మానవులు ఏం చేస్తున్నారంటే విషాన్ని క్రక్కుతూ ఉన్నారు. అందుకే ఒక్కడు కూడా ఎవరు లేరట, నీతిమంతులు లేరు. రక్తము చిందించుటకు వారి పాదాలు ఏం చేస్తున్నాయి? పరుగెత్తుచూ ఉన్నాయి. ఏం చిందించడానికండి? రక్తము చిందించుటకు వారి పాదాలు పరిగెత్తుతూ ఉన్నాయి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నాయి. వారి మార్గములు ఏమున్నాయంట? నాశనం ఉందట, ఇంకా కష్టముందట. అందుకనే ప్రియులరా, నీతిమంతులముగా ఉండాలని క్రీస్తు ఈ లోకములోనికి తన నీతిని ప్రకటన చేయడానికి వచ్చారు. నీతి అంటే ఏంటి చెప్పండి? అసలు నీతి అంటే ఏమిటి? విశ్వాసము లేనిది పాపము. యేసు ప్రభు నీతియు మహిమయు గలవాడై ఉన్నాడు. ఈ విధమైన విశ్వాసములో ఉండి భక్తులట, ప్రవక్తలు కూడా చాలామంది తప్పిపోయారట. ప్రభువునందు విశ్వాసము ద్వారానే నీతి అనేది దొరుకుతుంది. నీతి అనగా ప్రభు అయిన క్రీస్తు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగములో చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను మనము మన కోసము ఎలా మార్చామటండి? పాపముగా. పాపముల ఫలితములు గెలిచినావు, పాపముల ఫలితములు గెలిచినావు రక్షకానా. వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. మనం ఆయన యందు ఏమవ్వాలి? ఇప్పుడు దేవుని నీతి అగునట్లుగా పాపమెరిగినటువంటి ఆయనను మన కోసము ఆయనను మనము ఎలా మార్చామంటే పాపముగా చేసేసాము. అందుకనే పాపముగా చేయబడిన ప్రభువును పట్టుకుని ఈ రోజున మనందరికీ బదులుగా ఏం చేశారండి? చిత్రహింస చేశారు. ఆయనలో ఉందా పాపము? దేవదాసయ్య గారు అన్నారు, దేవునిలో దేవినా కనబడదట. ఏమిటి? పాపము. ఆయనలో ఎంత వెతికినా ఏ కోణాన కూడా పాపం అనేది కనబడదు. ఆయన పాపము లేని పరిశుద్ధుడు. చాలామంది అంటారు పాపపుణ్యాలు దేవుడే చేశాడు కదా అండి అని. కాదు ప్రియులరా, పాపాన్ని ఏమాత్రం ఆయన కలుగజేయలేదు. దేవదాసయ్య గారు మన ఆరాధన పుస్తకంలో ఆదివారపు ఆరాధనలో చక్కగా వల్లించారు. పాపమును కానీ, కష్టమును కానీ, ముళ్ళును కానీ, నరకాన్ని కానీ, వ్యాధిని కానీ ఏది కూడా ఆయన కలుగు చేయలేదట. దేనిని బట్టి వచ్చింది? దేనిని బట్టి వచ్చింది? ఎవరిని బట్టి వచ్చింది? ప్రియులరా, పాపము అనేది ఆయనకి ఇష్టం లేని కార్యం. ఆయన ఎలా చేస్తారు? దాదాసయ్య గారు స్తుతుల కీర్తనలు చక్కగా వ్రాస్తూ అన్నారు. ఒక స్తుతి చేసేటప్పుడు కూడా అయ్యగారు అన్నారు, చాలామంది అంటారట దేవుడే పాప పుణ్యాలు కలుగు చేశారని. వాళ్ళకి చెప్పడానికి అన్నారు దాదాసయ్య గారు, ఒకడు మహాబలిష్ఠుడు చెట్టు మీదకి ఎక్కాడు, డామ్మని కింద పడ్డాడు. క్రింద చూసినవాడు అబ్బా పైన చూసిన కింద పడ్డవాడిని చూసి, భలే బలవంతుడురా, మరి చెట్టెక్కి భలే పడ్డావురా అని అంటాడా?
పడిపోయిన వాడు బలవంతుడా బలహీనుడా? బలహీనుడైనప్పుడు ప్రియులరా, పడిపోయిన వాడు కూడా బలవంతుడైతే అది మరి సహింపదు. కాబట్టి బలవంతుడైతే ఏమై ఉండేవాడు? చెట్టు మీద చక్కగా నిలబడేవాడు. బలహీనుడుగాక ఏమైపోయాడండి? పడిపోయాడు. పడిపోవుట పాపముతో సమానం. పడిపోవుట అనేది పాపము. చెట్టెక్కి పడిపోయినా ప్రియురాడు బలహీనుడు గనుక పడిపోయాడు. పాపం చేసేవాడు పడినవాడితో లెక్క. కాబట్టి ప్రియులరా, పడిపోవటం కూడా పాపమే. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. పాపమును దేవుడు కలుగ చేయలేదు. ఈ సృష్టిని నిర్మాణం చేసేటప్పుడు, జగతికి పునాది వేయబడనప్పుడు కూడా దేవుని ప్రేమ తత్వమే కానీ తప్ప పాపం అనేది లోకములో ఎక్కడ కూడా లేదు, ఏ కోణాన్న కూడా లేదు. అందుకనే దేవదాసయ్య గారు చక్కగా రాస్తూ అన్నారు, అత్యధిక ప్రేమా స్వరూపి అయినా దీర్ఘ శాంతపరుడు, అత్యధిక ప్రేమా స్వరూపి దీర్ఘ శాంతపరుడు, నీచమును వ్యాజంబు చేయాడు, ఆ కృపోన్నతుడు నీపై ఎప్పుడు కోపముంచాడు, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుడు ఏమై ఉన్నాడట? అత్యధిక ప్రేమాస్వరూపి. పాపాన్ని ఎలా కలుగు చేస్తాడు? పాపము అనేది ప్రియులరా భయంకరమైనది. పాపం అనేది పడవేసేది. పాపం అనేది నాశనానికి సంబంధించినది. పాపం అనేది నరకాన్ని కలుగు చేస్తుంది. పాపం అనేది వ్యాధి, బాధ, శిక్ష, అన్ని అవమానాలను కలుగు చేసేది. పాపాన్ని దేవుడు కలుగు చేయలేదు. దేవుడు ప్రియులరా ప్రేమనే కలుగు చేశాడు కానీ ఆయన ప్రతీకారాన్ని చూపలేదు. అయితే వాక్యంలో వ్రాయబడ్డట్టుగా పాపమెరుగని ఆయనను మనమందరము దేవుని యొక్క నీతి అవ్వాలనంట మన కోసం ఆయనను మనమే పాపముగా మార్చేసాము. మనకి బదులుగా ఇప్పుడు ప్రభువారు సిలువ వేయబడకపోతే మన పాపానికి ఏమి లేదు? విరుగుడు లేదు. విరుగుడు యేసు వారి రక్తములోనే ఉంది గనుక పాపమెరుగని ఆయనని ఈ రోజున మనం అందరము కూడా పాపముగా మార్చాము. మనిషి తన పాపాన్ని చెట్టుతో కానీ రాయితో కానీ చెప్పుకుంటే పోతుందంటారా? ఓ చెట్టా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అంటే చెట్టు ఏమైనా విని పాపం క్షమిస్తుందా? రాయేమన్నా విని పాపానికి క్షమిస్తుందా? క్షమించదు. ఆ పాపాన్ని ఎక్కడికి రావాలట? ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలి? ఒప్పుకున్నప్పుడు ఆయన జీవము మనలో ప్రవహించును. ఎవరి జీవం అండి? నిర్జీవ క్రియలు నశింపవ్వాలంటే ఆయన జీవం మనలోనికి రావాలి. ఆయన జీవం ఎలా వస్తుంది మనలోనికి? దేవదాసయ్య గారు చక్కగా అన్నారు ఏమని? నా రక్తము ప్రతి నిమిషం నీలో ధారగా ప్రవహించును, అది జీవము. పాడదాం ఆ శరణాన్ని. నా రక్తం ప్రతి నిమిషం నీలో ధారగా ప్రవహించును, అది జీవము. ఏం పాట అంటారు బహుశా? చూసారా? నా రూపాలావణ్య మూలు నీరూపాలావణ్యములగును, నా రూపాలావణ్యములు నీరూపాలావణ్యములగును, నా రక్తము ప్రతి నిమిషము నీలో, నా రక్తము ప్రతి నిమిషము నీలో
ధారగా ప్రవహించును ఆది జీవము, ధారగా ప్రవహించును ఆది జీవము, మనో విచారము కూడదు, మహిమతలాంపులే కావలేను. నా రూపలావణ్యములు ప్రభువారు అంటున్నారు, దేవుని యొక్క రూపలావణ్యములు మనలోనికి రావాలి అనంటే, ప్రతి నిమిషం ఆయన రక్తం మనలో ధారగా ప్రవహించాలంటే, ఆయన రూపాన్ని సంపాదించుకోవాలన్న కోరిక నీకు, తపన నీకు ఉండాలా. ఎంతసేపు లోకాన్ని వెతుక్కుంటూ, పాపాన్ని వెతుక్కుంటూ, లోక స్నేహములో పడిపోతున్నటువంటి నీకు నాకు ప్రభు చెప్తున్నారు, మీరందరూ దేవుని నీతి అవ్వాలా. ఎలా మారిపోవాలటండి? ఆయన నీతిని మనం వెతకాలి. దేవుని నీతి మనం అవ్వాలని చెప్పట మన కోసం ఆయన్ని పాపముగా మార్చేసాము. ఇప్పుడు ఆ పాపానికి ఇప్పుడు మనం ఏం వేయాలంటే సిలువ వేయాలి. మనలో ఉన్న పాపాన్ని సిలువ వేసి చంపివేయాలి. దేవుని రూపలావణ్యములను మనలోనికి తెచ్చుకోవాలంటే దేవుని శరీరమును మనము తినాలి, దేవుని రక్తాన్ని మనం త్రాగాలి, ఆయన వాక్యాన్ని మనం తినాలి. ఆయన దగ్గర చక్కగా కుదురుగా ఆ సహవాసములో ఎప్పుడు వస్తుందా ఈ భాగ్యం అంటూ వెతుకులాడుకోవాలి. కానీ తప్ప పనిపాటులను వెతుక్కున్నారనుకోండి, పనిపాటులతోనే నశించిపోతాం. అర్థమవుతుందా అమ్మ? పనిపాటులు శరీరానికి, మరి ఆత్మకేం కావాలి? శ్రేష్టమైన బలం రావాలంటే, రేపు నిత్యము ప్రభుతో శాశ్వత కాలం ఉండాలి అని అంటే ఆయన రూపలావణ్యములు మనం అందరం కూడా సంపాదించుకోవాలి. ఆ రూపలావణ్యముల ద్వారా ఆయన రక్తాన్ని ప్రతి నిమిషం మనలో ధారగా ప్రవహింపచేస్తున్నారు. ఆయన రక్తమే మనలోనికి వస్తున్న ప్రభు యొక్క జీవము. మనలోనికి ఏమొస్తుందండి? ఇప్పుడు మనం నిర్జీవులమా జీవులమా? ఏమా? నిర్జీవులము కాము, జీవం కలిగిన వారమే. నిర్జీవులంటే ఎవరు? ప్రభువారు అంటారు, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవులుంటేనే వినబడతాయి, నిర్జీవులకి వినబడవు. ఎంతసేపునా చూడండి, దున్నపోత మీద వర్షం కురిసినట్టేనంట. చూడండి ప్రియులరా, ఎంతసేపునా కొంతమందికి ఎక్కదు, ఎక్కించుకోరు, నాకు కాదు అన్నట్టుగా వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. నిర్జీవులంగా ఉండకూడదు, పేరుకు మాత్రమే జీవించుచున్నామన్నట్టుగా ఉండకూడదు, మృతుడుగా ఉండకూడదు. ఎలా ఉండాలట? దేవుని యొక్క రక్తం నాలోనికి రావాలా, దేవుని రూపమును నేను అద్దుకోవాలా. ఈ లోకంలో చాలా అద్దకాలు ఉన్నాయి, కానీ ప్రభు ఇచ్చేటువంటి సౌందర్యము, ప్రభు ఇచ్చేటువంటి ఆనందము ఆయన రక్తములోనే ఉంది. కాబట్టి ప్రతి నిత్యం ఆయన దగ్గర మనం ఏం చేయాలి? ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పెడతారా ప్రార్థన, ఎప్పుడు ఈ సిలువ ధ్యానాన్ని నేను ధ్యానిస్తానా అనేటువంటి తపనతో మనం ఉండాలి, కానీ ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. అయితే ప్రియులరా, చెట్టు కానీ, పుట్ట కానీ, రాయి కానీ, రెప్ప కానీ ఇదేనుతో మనం మాట్లాడి, ఓ చెట్టా నా పాపాన్ని తొలగించండి, ఏది కూడా తొలగించదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యములో చదివితే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. ఎలా ఉండాలటండి? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా మనలను పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము సమస్త ప్రవర్తన యందు కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధులముగా ఉండాలట. అందుకనే ప్రతి ఆదివారపు రోజున మనం చెప్తూ ఉంటాము, 1 యోహాను రాసినటువంటి పత్రిక భాగాన్ని మనం చదువుతూ ఉంటాం. ప్రియులైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనం ఏం చేయాలంట? ఒప్పుకున్న ఎడలా ఆయన ఏమై ఉన్నాడు? నమ్మదగిన వాడును నీతిమంతుడు. ఆ నీతి మనలోనికి రావాలి. ఇప్పుడు సమస్త దుర్నీతి, పాపం, దుర్నీతిని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి.
ప్రియులరా, క్రీస్తును మనం కలిగి ఉండాలా. నీతిమంతుడైనటువంటి క్రీస్తును మనము కలిగి ఉండడమే కాక మన పాపములను క్షమించే దేవుని వైపుకు మనం చూడాలట. అప్పుడే మనం ఏమవుతాం? పరిశుద్ధులముగా మార్చబడతాం. యేసువారి యొక్క శిలువ రక్తము ద్వారా ఎంత గొప్ప జయం ఉంది అని అంటే మనము పవిత్రులముగా మార్చబడతాం. మనం అందరం కూడా ఎలా మార్చబడతామట? యేసువారి శిలువ, ఆ రక్తమే మనలను పవిత్రులుగా మార్చేస్తూ ఉంది. యేసువారి శిలువ రక్తం, ఆయన కార్చిన కలవరి రక్తం మనందరికీ కూడా పరిశుద్ధమైన స్థితిని అలంకరించింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక భాగాన్ని చదివితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడినటువంటి మాటలు చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించు. అటువలే, మీ భార్యలు మీరు ప్రేమించడం కాదు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘములో కలంకమున్నా, సంఘములో ముడత ఉన్నా, సంఘములో అట్టిది మరి ఏదైనా ఉన్నా కూడా సంఘాన్ని ఎలా చేశాడంట? పరిశుద్ధమైనదిగాను, సంఘాన్ని నిర్దోషమైనదిగాను, సంఘము మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో మనకి ఉదక స్నానం చేయిస్తున్నాడు. దేంతోనమ్మా? చూడండి ప్రియులరా, బురద పోవాలంటే, మలినం పోవాలంటే, మన మీద అనగా మన మీద పడుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి దుస్థితి పోవాలంటే మనము నీటిని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనకి స్నానం దేనితో చేయిస్తున్నాడంట? ఉదక స్నానం దేనితోనటండి? వాక్యముతో. అందుకనే శుద్ధి చేసేది ఏంటి చెప్పండి? వాక్యము. వాక్యం నాకు అక్కర్లేదు అంటే పాపము నాలోనే ఉంచుకుంటానని అర్థం. నేను పాపిగానే ఉంటాను అని అంటే ప్రభువు నీకు సంబంధం కాడు అని అర్థం. పాపాన్ని నీలో దాచుకుంటే ప్రభువుకి మనకి ఏముండదు? పాలు పంపులు ఉండవు. అందుకే పేతురుతో అన్నాడు, నేను నిన్ను ఇప్పుడు కడగలేదనుకో, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, కడగబడాలా. దేవుని యొక్క వాక్యముతో మనలను ప్రియులరా ఏం చేస్తున్నాడంట? ఉదక స్నానం చేయిస్తున్నారంట. ఏమండి, చూసారా? ఈరోజు కావాలని వాక్యం నా కొరకే చెప్పారు. అవును, ఎవరి కొరకండి? ఏమని వ్రాయబడింది వాక్యములో? మూలుగులు కీళ్ళు విభజించినంత మట్టుకు మన లోపలికి ప్రవేశిస్తూ అది కార్యాలు చేసే శక్తి సుత్తి లాంటి వాక్యానికి ఉంది. బండలాంటి మన హృదయాన్ని బద్దలు కొట్టే అధికారము వాక్యానికి ఉంది. ప్రియులరా, వాక్యము వద్దు అంటున్నావంటే నీవు పాపిగానే ఉంటానంటున్నావని అర్థం. పాపాన్ని తొలగించడానికి, పాపిని కడిగి పరిశుద్ధురాలుగా మార్చడానికి, దేవుని నీతిగా మనం మార్చబడ్డానికి యేసువారి లోకంలోనికి వచ్చిన సంగతి మనం మర్చిపోతున్నాం. అందుకని మనలో ఉన్న నేను అనే దానిని ఏం చేయాలంట? భూస్థాపన చేసి పడేయాలట. ఏం చేయాలమ్మా? కలంకాన్ని, ముడతను, అటుది మరేది లేకుండా సంఘాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటండి? పరిశుద్ధమైనదిగా, మహిమ గలదిగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని సంఘం కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడంటే వాక్యం అనే తన మాటతో సంఘాన్ని ఆయన శుద్ధి చేస్తున్నాడు. అన్ని బాగా చాలామందికి ఇష్టంగా అనిపిస్తాయి. వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఎంతసేపు చెప్పేదే కదండి, ఎంతసేపు చెప్పేదేగా, కానీ నీలో నాటాలిగా. ఎంతసేపు చెప్పేదే, ఏ పక్కన పడితే ఆ ప్రక్కన వాక్యం ఏదో చల్లబడతానే ఉంటుంది, కానీ నీలోనికి ఎక్కాలి కదా. నీలోనికి ఎక్కితే కదా దాని విలువేంటో నీకు తెలిసేది. వాక్య జలముతో నీకు నాకు స్నానము చేయించి నీలో ఉన్న మలినాన్ని, నాలో ఉన్న మలినాన్ని కడిగివేసే అధికారముతో యేసువారి లోకములోనికి వచ్చారు. అందుకనే ప్రియులరా, రోమీయులకు రాసినటువంటి పత్రిక భాగాన్ని చదివితే, రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ లేఖనం ఈ విధంగా మాట్లాడుతుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందిదమని మీరు ఎరుగరా? క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది వచ్చేసాం. బడాయి, చాలా బడాయిగా వచ్చాం. అయితే ఇంకొక లేఖనం రాయబడ్డ మాట ఏంటి అని అంటే, మనమందరం కూడా ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితీమని మీరు ఎరుగుదురా లేరా? మరణములోనికి కూడా ప్రవేశించాం. దేనికి మరణం?
దేన్ని మరణింపజేయాలి? మనలో ఉన్న, చూడండి ప్రియులారా, మనలో ఉన్న ఉండకూడని వాటి అన్నింటినీ కూడా మరణింపచేయాలి. ఏంటి ఉండకూడనివి? నేను, అహంకారం, గర్వం, అతిశయం, భయంకరమైన దుస్థితి, ఇవన్నింటినీ కూడా ఈ రోజున భూస్థాపన చేయగలిగితే శిలువ రక్తము ద్వారా యేసు ప్రభువారు మనకి జయాన్ని కలిగిస్తారు. శిలువ ప్రేమ తెలిస్తే శత్రుత్వం మనం చూపించాం. శిలువ ప్రేమ మనకి తెలిస్తే ఎవరిని శత్రువులుగా భావించం. అందరినీ కూడా ఏం చేస్తాం? ప్రేమిస్తాం, పలకరిస్తాం, మాట్లాడతాం, హక్కుని చేర్చుకుంటాం. ఎవరి కష్టమైనా నా కష్టమే అనుకుంటాం. శిలువ ప్రేమ నేర్పించింది గొప్ప త్యాగాన్ని. శిలువని మనకి నేర్పించింది ఏంటంటే గొప్ప విజయాన్ని. ప్రియులరా, నువ్వు పాపివి అని ఇంకొకరిని అంటున్నావంటే అసలు నీవే పాపివి అని అర్థం. మన కంటిలో పెద్ద దూలాన్ని ఉంచుకొని చిన్న నలుసున్న వాళ్ళని చూసి, అమ్మా నీలో నీ కంటిలో పలానా ఉంది చూసుకో అంటే అది తప్పుడు పద్ధతి. కాబట్టి ప్రియులరా, మనం సరి చేసుకోవడానికి దేవుని సన్నిధి మనకి ఎంతో దోహదపడుతుంది. అది ఒక్క కల్వరి శిలువ మాత్రమే ఆ గొప్ప త్యాగాన్ని మనకు చూపించింది. కాబట్టి ప్రియులరు, ఇక్కడ అందరినీ కూర్చోబెట్టింది ఎందుకంటే ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనకి వినిపించడానికి. మరణముతో పాతి పెట్టబడాలి. ప్రభువే చనిపోయినారు గనుక మనం కూడా ఏమైపోవాలమ్మా? చనిపోవాలి. మనం కూడా ఏమైపోవాలి? చనిపోవాలి. అర్థమవుతుందా? ఒక రోజట లాజర్ గారు చనిపోతే యేసుప్రభు వారు అన్నారు, లాజర్ చనిపోయాడు కాబట్టి మనం అక్కడికి వెళ్దాం అని అన్నారు ప్రభువారు. తోమా అన్నాడు, మనం కూడా చనిపోదాం, రండి వెళ్దాం అన్నాడండి. ఏమైపోద్దామంట? లేఖనాన్ని చూద్దాం, నీకు అర్థం కావాలిగా. యోహాను సువార్త 11వ అధ్యాయము లేఖనంలో ఏమి రాయబడి ఉంది అని అంటే 11వ అధ్యాయములో ఆయన అంటున్నాడు ప్రియులరా, 14వ వచనములో, కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమనబడిన తోమా అంటున్నాడు, ఆయనతో కూడా చనిపోటుకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసయ్య రమ్మన్నాడు గనుక మనం కూడా లాజర్తో పాటు యేసయ్య వెళ్ళిపోతానంటున్నాడు గనుక యేసయ్యతో పాటు మనం కూడా వెళ్ళిపోదాం. ఎందుకు? చనిపోవడానికి. ఎందుకమ్మా? చనిపోవడానికి. రండి వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇప్పుడు మీరు చదివిన మాటరా ఏమని చదివారు చూడండి ప్రియులరా. మరి రోమీలకు రాసిన పత్రిక భాగంలో మీరు చదివారు. ఏమని వ్రాయబడింది ఆ మాటలో? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము కూడా ఆయన మరణములోనికి కూడా ఏం పొందినామట? ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితేమని మీరు ఎరుగరా? ప్రభువే చనిపోయారు కాబట్టి మనం కూడా చనిపోవాలి. మృతులుగాను జీవితులుగాను చేయువాడే ప్రభువే కాబట్టి ప్రభు ఎందుకు చనిపోయాడు? దూతల కొరకు ఏమైనా చనిపోయాడు అంటారా? ఏ పక్షుల కొరకైనా చనిపోయారంటారా? ఏ చెట్టు కొరకు పుట్ట కొరకైనా మృగాల కొరకైనా చనిపోయాడా? కాదు ప్రియులరా, కేవలం మన పాపాల కొరకు ఆయన చనిపోయాడు. ఆయన చెప్పినట్లే చేశాడు. ఆయన నా పాపం విషయమై చనిపోయారు. విశ్వాసం ద్వారా ఆయన మనలోనికి వచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు ఆయన కొరకు ఏమై ఉండాలట? చనిపోయి జీవించాలి. అర్థమైందా అండి? మనం కూడా చనిపోయి ఏమవ్వాలి? ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడు. దేన్ని చంపేశాడు ఆయన? మనలో ఉన్నటువంటి పాపాన్ని చంపివేశాడు. ప్రియులరా, చావును చంపివేశాడు. మనం కూడా ఏమైపోవాలట? చనిపోయి బ్రతకాల. మనలో ఉండకూడని వాటిని అన్నింటినీ కూడా మనమే చంపివేయాలా. ఏం ఉండకూడదండి మనలో? పాపం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం, తిరస్కరించడం, అవిధేయత చూపించడం. నేను చేయను, నేనేమున్నానా, నేను ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి వ్యక్తపరచడం, అవన్నింటినీ కూడా ఇప్పుడు ఏం చేయాలి? చంపివేయాలి. క్రీస్తుతో పాటు మనం కూడా క్రొత్త జన్మములోనికి ప్రవేశించాలి. ప్రియులరా, మనము ఆలోచన చేసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ భాగములో 9వ అధ్యాయములో
రెండవ పత్రిక 9వ అధ్యాయములో ప్రియులరా మరి 15వ వచనములో చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. చెప్పసఖ్యము కాని ఆయన వరము అది ఎప్పుడు మనకి లభిస్తుంది అని అంటే ప్రభు వాక్యముతో మనకి ఉదక స్నానం చేయించిన తర్వాత, పరిశుద్ధాత్మని గురించి మనం కనిపెడితే ఆయన మనలోనికి రాగలడు. అప్పుడట చెప్పసఖ్యము కానీ ఆయన వరమును మనము పొందుకుంటాం. అప్పుడు మనం కూడా ఏం తెలియజేస్తాం? దేవునికి స్తోత్రాలు తెలియజేస్తాం. నీ రొమ్మున ఆను కొనుటే నాకున్నవి మరచి చనుట, నీ రొమ్మున ఆను కొనుటే నాకున్నవి మరచి వెనుకొన్న వాటిని పెట్టక ముందు నాకు నడిపించు, వెనుకొన్న వాటిని లక్ష్య పెట్టక ముందు నాకు నడిపించు, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. ప్రియులరా, మనమందరము కూడా దేవుని యొక్క రొమ్మును ఆనుకోవాలి. అప్పుడే శిలువ రక్తము ద్వారా మనకి జయం కలుగుతుంది. ఫాదర్ ఎం దేవదాసయ్య గారు లెంటుకాల ఉపదేశములు అనే పుస్తకంలో ఈ వర్తమానాన్ని తెలియజేసిన వారై ఉన్నారు. శిలువ రక్తము ద్వారానే మనకి జయము కలుగుతుందట. దేని ద్వారా జయం అటండి? శిలువ రక్తము ద్వారానే జయం కలుగుతుంది. అందుకని ప్రియులరా, మరి ఎప్పుడైతే మనలను మనం చంపుకొని క్రీస్తులో నూతనమైనటువంటి సృష్టిగా మనం ఏర్పడతామో అప్పుడు చెప్పసఖ్యము కానన్ని గొప్ప వరాలన్నీ మనము పొందుకుంటాం. ఊరికే విడిచిపెట్టే దేవుడు కాడు. కాబట్టి ప్రియులరా, వరాలు మన ముందుంచాడు కాబట్టి ఆ వరాలు చూసి మనలను మనం నిత్యము చంపుకోవాలి. ఒకరోజు చంపుకోవడం కాదు. అర్థమవుతుందండి? ప్రతిరోజు ఎవడ మట్టుకు వాడే తన సిలువను ఒకరోజు ఎత్తుకోండి, రెండో రోజు మానేయండి కాదు. ప్రతి నిత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏం మోయాలంట? ఎవడి సిలువను వాడే మోయాలి. మన కొరకు సమస్తాన్ని, మన బరువు, పాప బరువు, మన వ్యాధి బరువు, మన శిక్ష బరువు అన్నీ తానే మోస్తూ ఉన్నాడు గనక మనము మోయవలసింది ఏంటి అని అంటే మనకివ్వబడినటువంటి శ్రమ, మనకి ఏదైతే మన మీద పెట్టబడిందో నువ్వు భరించగలిగిన దానికంటే ప్రభు ఎప్పుడు నిన్ను ఎక్కువగా శ్రమ పెట్టడు. కాబట్టి ఉపేక్షించుకొని తను తగ్గించుకొని ఎవడ మట్టుకు వాడే సిలువనెత్తుకొని ఆయన్ని ఏం చేయాలంట? వెంబడించాలట. అప్పుడు ఆ ఫలితం ఏంటి అనంటే చెప్పసఖ్యము కాని వరాలు, చెప్పసఖ్యము కానిటువంటి గొప్ప అంతస్తులోనికి దేవుడు మనలను ఆ వరాలు ఇచ్చి నడిపించాడు. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసయ్యా, నీ రక్తములో దేవా మమ్మను కడగడానికి, నీ రక్తము ద్వారా మాకు విజయాన్ని ఇవ్వడానికి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ సన్నిధిలో ప్రభువా నిన్ను వందిస్తూ ఉన్నాము. ఈ మాటలన్నీ మేము దాచుకోవడమే కాదు కానీ నీ మాట ప్రకారం మేము జీవించడానికి మీ సహాయం మాకు దయచేయమని పౌలు సౌలుగా ఉన్నప్పుడు, దేవా ఇదిగో తండ్రి నా శరీరం అందు మంచిది ఏది లేదు అని అన్నాడు. నిజంగా వాస్తవంగా ఏదో చేసేయాలనుకుంటాము కానీ ఏది చేయలేనటువంటి పరిస్థితి ప్రతి మానవుల్లోనూ ఉంది కనుక శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మదేవ నిన్ను చూస్తున్నాయినా మీ కొరకు ఉపయోగపడే విధముగా, నీ రొమ్మును ఆనుకునే విధముగా, నీ సహవాసం కలిగే వారముగా మమ్మల్ని నిత్యము ఆశీర్వదించి దేవా నీ వరాలతో ఫలాలతో మమ్మల్ని నింపి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరే పొందుకొనమని శిలువనాథుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.